అర్థమైపోయిందయ్యా. ఈమె ఏం చెప్తుందంటే చాలా డేంజర్ అయిపోతుంది. ఈ మనిషికి పట్టిన దెయ్యం వదలాలంటే చాలా కష్టం, బాగా ఖర్చుతో కూడుకుందయ్యా. అమ్మా నీకు ఎట్లుంటుందో చెప్పమ్మా. అయ్యా నాకు పోతే రక్తదాహం వేసిపోతుందయ్యా. ఎవరైనా కుర్రాడు ఉంటే కూర్చిపోతే ఇంకా రక్తం తాగిపోతే అంటున్నాడయ్యా. అయ్యా ఒక తగ్గిండి అయ్యా. అయ్యా పెద్ద మనిషి, ఇది మామూలుగా తగ్గదయ్యా. గింజలు కావాలయ్యా, గింజలు. అయిగోడే అరగింజ, టింకర గింజ, వంకర గింజ, పక్క గింజ, సైడ్ గింజ, లెఫ్ట్ గింజ, వెనక గింజ, లోపల గింజ, బయట గింజ, పై గింజ, కింద గింజ, అడవిలో తిరిగే జంతువుల గింజ, నీటిలో పారే చేపల గింజ, గాలి ఎగిరే పిట్ల గింజ, నేల మీద పారే పాముల గింజ, నీ గింజ, నా గింజ, పిల్లవాడి గింజ, ముసలోడి గింజ, ముసలిదాని గింజ, ఏ గింజ కాదమ్మా. ఈ మనిషి అయితే ఎవరంటే ఇష్టపడుతుందో ప్రేమపూర్వకంగా వాడు 2 గింజలు కోసి ఈ మనిషి ఎక్కడైతే దెయ్యం పట్టుకుందో అక్కడ 2 గింజలు నాటితే అక్కడ 2 చెట్లు వస్తాయి. ఆ 2 చెట్లకి 2 పండ్లు కాస్తాయి. ఆ 2 పండ్లు తీసుకొచ్చి ఈ మనిషి చేత తినిపిస్తే ఈ మనిషి పట్టుకున్న పిశాచి వదిలేద్ది. ఇది నాయన పెద్ద ఆయన. ఇది మీరు చేయాలంటే ఈ మనిషి బాగా ఇష్టపడుతుంటాడు చూడు. ఈ మనిషి ఇష్టపడుతుంటలా వాడి గింజలు 2 గింజలు కోసిపోదేంగల. ఇది మీ వల్ల కాదు. ఒరే భలే దెంగ వాడుకున్నాడ్రా సోది కూడా. కరెక్ట్గా చెప్పా దెంగడ్రా. ఈ మనిషి ఇష్టపడి దేవుడా ఫ్లాష్ మ్యాన్ కూడా కదంట్రా. ఓడి నామంటే అడుగుల నుంచి రావడం గింజలు కోసిపోదేం కదా రోడికా 2. ఒరే అగ్గి పెట్టి చూసావు కదరా, కళ్ళు పెట్టి వాళ్ళు